ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, లేదా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ఉత్సాహము, ప్రోత్సాహము ఖచ్చితంగా లభిస్తాయి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆటంకాలు లేకుండా ఆ పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు, పాడి పంట వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, పొగుడుతారు. మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా అందరూ కూడా కీర్తిస్తారని చెప్పొచ్చు. అలాగే మీ ప్రదర్శన, మీ జీవన విధానం మార్చుకోగలుగుతారు. ఇంకా ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయాలన్న తపన, తీర్థయాత్రలు చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. వెళతాలు కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ఇంకా పదవులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ పొందడానికి ప్రాకులాడతారు అని చెప్పొచ్చు. అలాగే మొండితనం అంటే ఏదైనా ఓ పని పూర్తి చేయాలంటే పట్టుదలతో ఆ పని పూర్తి చేస్తారు. అంటే ఇంక అయ్యేదాకా మీకు ప్రశాంతత ఉండదనమాట. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా, ఎవరైనా ఏదైనా ఏదో తప్పులు చేద్దామన్నా మీరు ప్రభావితులు కారు దానికి. అంటే కనుక ఒప్పుకోరు. స్ట్రిక్ట్‌గా మీరు రూల్స్ ప్రకారంగా వెళ్ళాలనుకుంటారు. ఇంకా అందాన్ని పెంచుకునే ప్రయత్నం, ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ ఏవైనా సరే కొందాం అనుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు మీకు కలిసొస్తోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు, రుణాలు తొందరగా తీర్చగలుగుతారు. వాటికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. నిరుద్యోగస్తులందరికీ కూడా మీరు ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఏదైనా నత్తనడకగా సాగుతున్నా తర్వాత చెప్తాము వెళ్ళిపో